గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, నాలాలు, చెరువుల కబ్జాపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. రామ్నగర్ లోని మನೆమ్మ బస్తీలో నాలాపై ఆక్రమణపై కొరడా జుల్పిస్తున్నారు బల్దియా హైడ్రా సిబ్బంది. నాలా ఆక్రమించి అక్రమంగా కట్టిన బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటల్లోనే అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేతను చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, నాలాలు, చెరువుల కబ్జాపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. రామ్నగర్ లోని మನೆమ్మ బస్తీలో నాలా ఆక్రమణపై కొరడా జుల్పిస్తున్నారు బల్దియా హైడ్రా సిబ్బంది. నాలా ఆక్రమించి అక్రమంగా కట్టిన బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటల్లోనే అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, నాలాలు, చెరువుల కబ్జాపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. రామ్నగర్ లోని మನೆమ్మ బస్తీలో నాలా ఆక్రమణపై కొరడా జుల్పిస్తున్నారు బల్దియా హైడ్రా సిబ్బంది. నాలా ఆక్రమించి అక్రమంగా కట్టిన బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటల్లోనే అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు, నాలాలు, చెరువుల కబ్జాపై హైడ్రా చర్యలు కొనసాగుతున్నాయి. రామ్నగర్ లోని మನೆమ్మ బస్తీలో నాలా ఆక్రమణపై కొరడా జుల్పిస్తున్నారు బల్దియా హైడ్రా సిబ్బంది. నాలా ఆక్రమించి అక్రమంగా కట్టిన బిల్డింగ్ ను కూల్చివేస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించిన 24 గంటల్లోనే అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతను చేపట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, డీటెయిల్స్ ఏంటి? ఎక్కడెక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి? చెరువులను ఆక్రమించడము, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వాళ్ళపైనే ఇన్ని రోజులు హైడ్రా దూకుడుగా వెళ్ళింది. అయితే సామాన్య జనం పడుతున్నటువంటి ఇబ్బందులు, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫిర్యాదులపైన కూడా హైడ్రా తన కార్యాచరణను ముందుకు తీసుకువెళ్తుంది. ఇప్పుడు రామ్నగర్లోని మನೆమ్మ గల్లీలో అక్రమ నిర్మాణాలు, అంటే గల్లీని పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేసి రూట్ని బంద్ చేసి ప్రత్యేకంగా నిర్మించిన వాళ్ళ పైన ఫిర్యాదులు రావడంతో నిన్న రంగనాథ్ గ్రౌండ్ లెవెల్కి విజువల్స్ మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూల్చివేతలు. ఒకసారి మనము స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫిర్యాదు ఎప్పుడు చేశారు, ఎన్ని రోజుల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు అనేది తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు నిన్న హైడ్రా ఆఫీస్కి వచ్చినారు, నిన్న రంగనాథ్ కూడా ఫీల్డ్కి వచ్చినారు. అంటే వాస్తవంగా ఇక్కడ జరిగిన ఆక్రమణ ఎంత, ఎన్ని బిల్డింగ్లు నిర్మించారు? 3 బిల్డింగ్లు అయినాయి. ఒక 2021 లో ఒక బిల్డింగ్ చేశారు. ఇంకా 2 స్ట్రక్చర్స్ మాత్రం అట్లే పెట్టాను. నాలా ఉంది, దానికోసం డిపార్ట్మెంట్ తిరుగుతున్నాము. ఈ హైడ్రా అట్లే పెట్టాను. కిందికి నాలా ఉంది, దాని గురించి మేము ఎవ్రీ డిపార్ట్మెంట్ తిరుగుతున్నాము. ఈ హైడ్రా ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో దానికి కూడా మేము కంప్లైంట్ కూడా చేసాము. అయితే హైడ్రా సార్ వాళ్ళు 16కి వీళ్ళకి డెమోలిషన్ పవర్స్ ఇచ్చారంట, కానీ వీళ్ళు చేయకుండానే చేసామని మభ్య పెట్టారు. ఈ కింద టౌన్ ప్లానింగ్ వాళ్ళందరూ లోకల్ వాళ్ళు కుమ్మక్క అయిపోయి వీళ్ళకు చేసామని చెప్పేసి వాళ్ళని మిస్గైడ్ చేశాను. సో మేము పర్సనల్గా మళ్ళీ సార్ని కలిస్తే సార్ ఫీల్డ్ విజిట్ చేసి మేము అష్యూరెన్స్ ఇచ్చారు, మీకు ఖచ్చితంగా 2 డేస్ లోపల మేము చేసేస్తాము అని చెప్పేసి అన్నారు. సో సార్ నిన్న మేము మళ్ళీ విజిట్ చేసాం, సార్ని చూసారు. సార్ చెప్పారు వీళ్ళకు వెంటనే మీరు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి దాన్ని తీసేసేయండి, మీకు పర్మిషన్ ఇచ్చినాక మీరు ఎందుకు చేయలేదు, జాయింట్ యాక్షన్ కమిటీ మనకు 16కే ఇచ్చిందని ఇక్కడ తీసామని. కానీ ఆల్మోస్ట్ ఇవాళ 12 డేస్ ల్యాబ్స్ తర్వాత ఇవాళ చేసింది. హైడ్రా వల్ల మాకు ఒక వర్క్ అనేది మంచి జరుగుతుంది. ఎందుకంటే 2014 ఉన్న పెండింగ్ వర్క్స్ ఈ హైడ్రా 1 మంత్లోనే మాకు న్యాయం జరిగింది. అంటే ఇప్పుడు హైడ్రా వాళ్ళకి ఫిర్యాదు చేసినారు, వాళ్ళు టౌన్ ప్లానింగ్ అధికారి అంటే లోకల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటారా వాళ్ళని? ఆబ్వియస్గా అది మీకు తెలా అందరికి తెలిసిన మాటనే. ఎంతో అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిండ్రు. అది ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిన పేర్లు ఏమంటారు చెప్పకూడదు, చెప్పలేము కూడా. ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అందరు కలిసి, కొంతమంది ఒక పార్టీ అని కాదు, ఆ పార్టీలకు అతీతంగా అందరు కలిసి రాజకీయ నేతలు అందరూ ఇన్వాల్వ్ అయ్యింది. దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి కట్టడాలని అక్రమణ కట్టాలని ఆపేకి ట్రై చేసిన ఎవరు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుచరుడు మొత్తం బారో కాంపౌండ్ వాళ్ళు కట్టినంటున్నారు. వాళ్ళ పేర్లు తెలియనా? ఇక్కడైతే వెనకాలైతే బార్ అని, ఇక్కడ కళ్ళు కాంపౌండ్ రన్ చేస్తున్నారు, ఇక్కడ బార్ అని రెస్టారెంట్ రన్ చేస్తున్నారు. ఎవరైనా ఆయన పేరు ఏందేమన్నా? పేరు ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినారు, అయినప్పటికీ కూడా మీకు ఎట్లాంటి పరిష్కారం లభించలేదు. హైడ్రా మీద జనానికి కానీ మీలాంటి సామాన్యులకు నమ్మకం కదులుతుందా? ఇప్పుడు మేము 2021 నుండి 14 నుండి ట్రై చేస్తే 21లో డెమోలిషన్ అయింది. 21 నుండి మళ్ళీ 3 ఇయర్స్ నుండి ట్రై చేస్తే జిహెచ్ఎంసీ అంటే ఎంఆర్ఓ అంటారు, ఎంఆర్ఓ అంటే వాటర్ వర్క్స్ అంటారు, వాటర్ వర్క్స్ అంటే టౌన్ ప్లానింగ్ అంటారు. ఈ 4 టీంలు కలిసి మమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నారు. మీరు వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళ దగ్గర పోండి, వాళ్ళ దగ్గర పోండి. హైడ్రా ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో హైడ్రా దగ్గర పోగానే మాకు వెంటనే వాళ్ళు అందరినీ 4 టీంలను కూర్చోబెట్టి ఒకటేసారి శాశ్వతంగా మాకు పరిష్కారాన్ని చేస్తామని చెప్పేసి నమ్మకం కలిగించారు. దానికి నిదర్శనమే ఇవన్నీ కూల్చివేతలకు సాక్ష్యం మనకు. ఇప్పుడు ఈ గల్లీ ఎంక్రోచ్ అయినాయి, మొత్తము 3 స్ట్రక్చర్స్ వచ్చినాయి అన్న. ఆల్రెడీ ఒక స్ట్రక్చర్ 2021లో పోయింది, ఇంకా 2 స్ట్రక్చర్స్ మాత్రం అట్లే ఉన్నాయి. దానికి డెమోలిషన్కి ఇప్పుడు వచ్చారు. ఈ బిల్డింగ్
మరి మీకు బయటికి వెళ్ళడానికి ఓపెన్ అవుతుంది. టువర్డ్స్ VST స్టీల్ బ్రిడ్జ్ కి మాకు కనెక్టివిటీ దొరుకుతుంది. అంటే ఇంత నిర్లక్ష్యం, ఒక రోడ్డుని మొత్తం బంద్ చేసి బిల్డింగ్ నిర్మించారంటే అధికారుల ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ఇంతవరకు జరిగిందన్న. ఈ కాలనీ పేరు మనమ్మ లేను. ఆమె చాలా ఫైట్ చేసి ఆమె ప్రాణాలు కూడా అర్పించింది. దీనికోసం ఆమె రోడ్డు నాలా గురించి చేసింది. ఆమె చేసిన నాలానే ఇంకా మేము కంప్లీట్ చేయలేకపోతున్నాము. ఆమె వర్క్ చెప్పించింది, ఆ వర్క్ ఇంకా ఇప్పటికీ కంప్లీట్ కాలేకపోయింది. ఆమె పేరు మీద ఇప్పటికీ కూడా బస్తీ కొనసాగుతుంది, బనమ్మ గల్లీ అని చెప్పేసి. అన్న ఇప్పుడు నాలా ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది? ఇట్లా అని చెప్పి ఇది మెయిన్ ఇక్కడికి వెళ్ళి ఇట్లా అని చెప్పి లెఫ్ట్కి పోతుంది. ఇటు టీ రోడ్ అనమాట. ఇటు రోడ్ ఉంది, ఇటు రోడ్ ఉంది. ఇటు ఇంకా రాలేదు, ఏదో ఏమైందో మిస్ గైడెన్స్ ఏమో తెలియదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే రైట్కి వచ్చింది. మాకైతే సంతోషంగానే ఉంది, రైట్ అయితే పోయింది. ఇప్పుడు లెఫ్ట్ ఉంది. ఇంకా ఇప్పుడు ఈ రోడ్ ఈ డెమాలిష్ అన్ని క్లియర్ అయితే మీకు కొంత వెసులుబాటు అండ్ మంచి జరిగినట్టే. మంచి జరిగినట్టే. రంగనాథ్ గారు చేశారు, 100% చేశారు వాళ్ళు. సార్ అయితే మాకైతే నమ్మకం అయితే ఉంది. చూసాం కదా, విత్ ఇన్ 48 అవర్స్లో చేపించేశారు. మీరు ఉదయం వాళ్ళు వచ్చినప్పుడు మీకు ఇంటిమేషన్ ఇచ్చినారా, మేము వచ్చినాం కూల్ చేస్తున్నామా, లేకపోతే నేరుగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటాం. ఎవరికి ఇంటిమేషన్ ఏమి ఇవ్వలేదు. సో ఇది కూల్చివేతలకు సంబంధించినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఒక రోడ్డుని, నాలాని, దాంతోపాటు ఒక బయటికి వెళ్ళేటువంటి మార్గాన్ని పూర్తిగా క్లోజ్ చేసి కల్లు కాంపౌండ్తో పాటు బారుని నిర్మించినటువంటి బిల్డింగ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. 2014-16 నుంచి అధికారుల చుట్టూ తిరిగితే ఎవరు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు హైడ్రాకి ఫిర్యాదు చేస్తే హైడ్రాని కూడా తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం డిప్యూటీ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు చేశారు. 16వ తారీఖున కూల్చివేయాలి అని హైడ్రా అధికారులు, అంటే మొదటగా హైడ్రా ఏం చేస్తుందంటే చిన్న చిన్న స్ట్రక్చర్స్ కాబట్టి లోకల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్తారు. ఒకవేళ టౌన్ ప్లానింగ్ అధికారులతో పని అయిపోతే హైడ్రాకి సంబంధించిన యంత్రాంగము గ్రౌండ్ లెవెల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండదు, ఎందుకంటే ఫిర్యాదులు రిసీవ్ చేసుకుంటుంది. ప్రస్తుతం హైడ్రా పెద్ద పెద్ద ఎంక్రోచ్మెంట్స్ మీదనే ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే హైడ్రాకి ఫిర్యాదు చేసిన తర్వాత హైడ్రా లోకల్ టౌన్ ప్లానింగ్ అధికారులకి చెప్పి తొందరగా డెమాలిష్ చేయాలని చెప్పినప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోలేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోకపోవడం అది కాకుండా మళ్ళీ తిరిగి మేము ఆల్రెడీ డెమాలిష్ చేయకముందే డెమాలిష్ చేశామని టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అది ఇప్పుడు పూర్తి స్థాయిలో మళ్ళా ఆ డెమాలిషే కాలేదు, ఎట్లా డెమాలిష్ అయిందని వాళ్ళు చెప్తున్నారని మళ్ళీ స్థానికులు హైడ్రా ఆఫీస్కి వెళ్తే హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు మళ్ళా ఫీల్డ్ లెవెల్కి రంగనాథే నేరుగా రంగంలోకి దిగి ఫీల్డ్ విజిట్ చేసి ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ జరిగిందా లేదా అని పరిశీలించారు. ఆ ప్రక్రియ జరగకపోవడంతో ఎందుకు చేయలేదు అని టౌన్ ప్లానింగ్తో పాటు డిప్యూటీ కమిషనర్ పైన సీరియస్ అయినట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. రంగనాథ్తో పాటు RFO పాపయ్య కూడా ఈ డెమాలిషన్స్ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి, అంటే రంగనాథ్ నేరుగా పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో డెమాలిష్ చేపడుతున్నటువంటి క్రమంలో అట్లాంటి వాటిపైన రంగనాథ్ నేరుగా ఫోకస్ చేస్తే ఈ చిన్న చిన్న అంశాలపైన, దాంతోపాటు లోకల్గా వచ్చేటువంటి సమస్యలు, జనం దగ్గర నుంచి వస్తున్నటువంటి సమస్యలపైన RFO పాపయ్య గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు ఏంటి, టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడి, డిప్యూటీ కమిషనర్లతో మాట్లాడి, స్థానిక అధికారులతో మాట్లాడి, దాని తర్వాత జనంతో కూడా మాట్లాడి వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ఎప్పటి నుంచి ఎంక్రోచ్మెంట్ జరిగాయనేటువంటి అంశాలు తెలుసుకున్నాను. నేనే నేరుగా హైడ్రా కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు, ఇక్కడ స్థానిక జనము పాపయ్యని కలిసి మేము 2014-16 నుంచి తిరుగుతూ ఉన్నాము, అయినప్పటికీ కూడా మాకు ఎట్లాంటి పరిష్కారం లభించలేదని చెప్పారు. ఇగో మనం ఈ బిల్డింగ్ చూస్తున్నాం కదా, ఇది మొత్తం కంప్లీట్గా ఎంక్రోచ్మెంట్కి సంబంధించిన బిల్డింగ్ అని మనము చెప్పుకోవచ్చు. సో కల్లు కాంపౌండ్తో పాటు బార్గా దీన్ని చెప్తా ఉన్నారు. అన్న మీరు ఇక్కడనే ఉంటారా? ఇది ఇల్లీగల్ అంటారు కదా? తెలియదు నాకు. ఏం చేస్తారు మీరు? నేను ఇక్కడ బార్లో పని చేస్తాను. ఎవరిది బార్? ఎవరిది బార్? ఇక్కడ నరేష్ అని ఉంటాడు చికెన్. ఇప్పుడు మీరు ఇలా పని చేస్తారా? ఇలా ఇది కూల్ చేస్తున్నారు, తెలుసా సమాచారం మీకు? ఇప్పుడు తెలుసు, ఈరోజు తెలుసు, ఫోన్ చేశారు. అదే ఇంకా నాకేం తెలియదు, టీవీలో చూసి ఫోన్ చేసి వచ్చిన అర్జెంట్. సో ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళకి కూడా కూల్చివేతలు జరుగుతాయనేటువంటి సమాచారం తెలియదు. సో ఈ బిల్డింగ్కి సంబంధించిన పూర్తి సమాచారం కూడా ఎవరికి తెలపలేదు. ఇక్కడ కూల్చివేతలు చేపడుతుందని ఇక్కడ యంత్రాంగం వచ్చే వరకు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా,
ఈ బిల్డింగ్ మొత్తం కూడా దాదాపుగా 3 ఫ్లోర్లు ఉన్నది. 3 ఫ్లోర్లకు సంబంధించిన బిల్డింగ్ కూడా మరి కాసేపట్లో కొలాప్స్ చేయనున్నారు. ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉందనేది చూడాల్సి ఉంది. అంటే బేసిక్గా జంబో మెషిన్లు తీసుకొని వచ్చి 5-6 ఫ్లోర్లు కూల్చివేసిన సమయంలో 2-3 గంటల్లోనే కూల్చివేశారు. కానీ ప్రస్తుతం ఈ చిన్న జేసీబీలతో ఈ బిల్డింగ్ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ చేశారు కాబట్టి కొంత ఎక్కువ టైమే పట్టేటువంటి అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతం 10 అవుతుంది. మేబీ మధ్యాహ్నం 1-2 గంటల వరకు కూల్చివేతలు జరుగుతాయనేటువంటి అంచనా ఉంది. కొంచెం లేటు కూడా అవ్వచ్చు అనేటువంటి సమాచారం కూడా ప్రస్తుతం ఈ మొత్తం చూడొచ్చు. ఇది బారు అండ్ కాంపౌండ్ నడుపుతున్నారు అనే దానికి ఈ బాటిల్స్ ఈ కవర్లు ఇక్కడ నిదర్శనం. సో ఓవరాల్ గా ఒక గల్లీ మనము ఇది ఈ మನೆమ్మ లేడీ మನೆమ్మ ఆమె ఎంక్రోచ్మెంట్స్ ఇక్కడ వచ్చినటువంటి ఎంక్రోచ్మెంట్స్ ని తొలగించాలని పోరాటం చేస్తూ ఆమె చనిపోయారు. అయితే వాళ్ళకి సో ఈ గల్లీకి సంబంధించిన వాళ్ళు తిరిగి ఈ ఎంక్రోచ్మెంట్స్ ఖచ్చితంగా కూల్చివేయాల్సిందే అని అధికారుల చుట్టూ తిరుగుతూనే వస్తున్నారు. ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. ఎట్టకేలకు హైడ్రా ఫామ్ అయిన తర్వాత హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలు హైడ్రా చేస్తున్నటువంటి పనులు ఇటీవల వార్తల్లో చూసి హైడ్రాకి స్థానిక జనము ఫిర్యాదు చేశారు. బేసిక్గా హైడ్రా ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రభుత్వ స్థలాలు కాపాడము, చెరువులను కాపాడము, నాలాలను కాపాడము, పూర్తి స్థాయిలో ఇవన్నీ కూల్చివేతలు చేపట్టడం అనేది ప్రధాన టాస్క్. తర్వాత ప్రైవేటు ఎంకరేజ్మెంట్స్ పైన హైడ్రా దృష్టి పెడుతుంది. కానీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో ప్రకారము లేదా ఆర్డర్స్ ప్రకారం ప్రధానంగా ప్రభుత్వ స్థలాలు, నాలాలు, చెరువులు, కుంటలు కి సంబంధించిన జాగాని కాపాడడము, ఎంక్రోచ్ అయినటువంటి వాటిని మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడం అనేది ప్రధానమైనటువంటి టాస్క్. సో అవి కాకుండా బియాండ్ దట్ కూడా ప్రస్తుతం హైడ్రా వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఒక నాలా మీద నిర్మించినటువంటి ప్రైవేటు ఇల్లులు, వాటిని అన్నింటినీ కూడా వాటి వల్ల ఒక రోటే బంద్ అయిపోయింది. రామ్నగర్ మನೆమ్మ గల్లీ నుంచి ఇట్లా వెళ్తే ఇది విఎస్టీకి వెళ్తుంది. ఈ విఎస్టీకి వెళ్ళేటువంటి రోడ్లో అధికారులకి పైసలు ఇచ్చిండో మరి అధికారులు కమిషన్కి ఆశపడ్డారో తెలియదు, కానీ అక్రమంగా పర్మిషన్లు ఇచ్చారనేది విచారణలో తేలింది. సో ఈ బిల్డింగ్లను కూల్చివేయబోతున్నారు. మరి టౌన్ ప్లానింగ్ అధికారులు చాలా దృష్టిలో పెట్టుకొని, అంటే ఇల్లీగల్గా పైసలకు ఆశపడి పని చేస్తే పర్యవసానాలు ఇట్లా ఉంటాయి. సామాన్య జనాలు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సరే ఎవరు పర్మిషన్లు తీసుకున్నా ఎట్లా తీసుకున్నా అధికారులు కూడా నిజంగా అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కానీ ఎట్లాంటి చెకింగ్ చేసుకోకపోవడం, కేవలం పైసలకు ఆశపడడంతో పెద్ద నిర్మాణాలు, నాలాను ఎంకరేజ్ చేసి నిర్మాణాలు చేపడుతుండడంతో వర్షాకాలంలో నాలాల్లో సెల్టు ఎక్కువ కావడము, ఆ వాటర్ మొత్తం బస్తీలలోకి కాలనీలలోకి రావడము, వాటర్ స్టాగ్నేట్ అవ్వడము, జనాలు ఇబ్బందులు పడడము, ఇవన్నీ సైమల్టేనియస్గా కంటిన్యూస్గా ఆల్మోస్ట్ ప్రతి వర్షాకాలంలో చూస్తూనే ఉన్నాం. సో అధికార నిర్లక్ష్యానికి జనాలు ఎందుకు ఇబ్బంది పడాలి అనేటువంటి దృష్టి ఆ కోణంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించినట్టు ఉంది. సో అధికారులు పర్మిషన్లు ఇచ్చినా కానీ వాళ్ళ మీద చర్యలు ఉంటాయనేది రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ననే నేరుగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రంగనాథ్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. నిన్ననే 6 మంది అధికారుల పైన క్రిమినల్ కేసులకు సిఫారసు చేస్తున్నాను అని రంగనాథ్ సైబరాబాద్ సంబంధించినటువంటి ఎఫ్టీఎల్, వాళ్ళకి సంబంధించిన ఎఫ్టీఎల్ బఫర్ ప్రాంతాల్లో ఇళ్లకి పర్మిషన్ ఇచ్చారు. ఇల్లీగల్ గా వాళ్ళ డబ్బులకు ఆశపడి పర్మిషన్ ఇచ్చారనే విషయం తెలియదు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పారు. అది ఎన్ని సంవత్సరాలైనా కానీ ఖచ్చితంగా పైసలు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పారు. అది ఎన్ని సంవత్సరాలైనా కానీ ఖచ్చితంగా పైసలకు ఆశపడి ప్రభుత్వ స్థలాలను మీద నిర్మాణాలకు పర్మిషన్లు ఇస్తే మాత్రం పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి అనేది హైడ్రా ప్రస్తుతం చేస్తున్నటువంటి యాక్టివిటీ చూసినా, హైడ్రా చేపడుతున్నటువంటి పనులు చూసినా క్లియర్గా అర్థమవుతుంది. సో ఒక 2 స్ట్రక్చర్స్ చిన్నవి డెమాలిష్ చేశారు. దాని తర్వాత ఈ 3 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ డెమాలిష్ చేసిన తర్వాత అవతల వైపు ఒక కాంపౌండ్ వాల్ ఉంది. మరి అది కూలుస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తెల్లవారుజామున 7:30కు ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ జనము కూడా చాలా మంది వస్తున్నారు. డిఆర్ఎఫ్కి సంబంధించిన వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరితో కూడా డిఆర్ఎఫ్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్న ఎవరన్నా వాళ్ళందరూ ఎవరు? వాళ్ళందరూ ఎవరు? బిల్డింగ్ వాళ్ళ? ఈ బిల్డింగ్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళతో మనం మాట్లాడే ఏమైందన్నా మీరు చెప్పలేదు, ఏమి డైరెక్ట్ అన్న అనుకోకుండా తీసేస్తారు పనులు వచ్చి. ఈ బిల్డింగ్ మీదనే లేదు, ఇలా డ్రైనేజ్ లైనే లేదు, ఇలా
అనుకోకుండా వచ్చి తీసేస్తారు ఓపెన్ గా. మాకు ఏం ఇవ్వలేదు, నోటీస్ గిటీస్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు దీనికి పర్మిషన్ ఉందా? దీని పర్మిషన్ కోర్టు స్టే ఆర్డర్ ఉంది, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. మనం ఒకసారి చూడొచ్చు. కోర్టు స్టే ఉంది, కోర్టు స్టే పర్మనెంట్ ఇంజక్షన్ ఉంది, మాకు పర్మనెంట్ ఇంజక్షన్ ఉంది. కానీ కింద డ్రైనేజ్ లైన్ లేదు. ఇక్కడ ఇంజక్షన్ ఆర్డర్ ఏమని ఉందన్న కోర్టు ఇచ్చింది? 485 స్క్వేర్ ఇయర్స్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ బిలాంగ్స్ టు ముద్దం ఎల్లయ్య యాదవ్. ముద్దం ఎల్లయ్య యాదవ్ సంబంధించిన ల్యాండ్ లో ఎలాంటి అంటే ఆయన ఓల్డ్ పీస్ఫుల్ ప్రాపర్టీ అయినది, కానీ ఇందులో డ్రైనేజ్ లేదు, ఏం లేదని కూడా క్లియర్. మన్నెమ్మ గల్లీ నుంచి విఎస్టీకి వెళ్ళేటువంటి రోడ్డులో మీరు రిజిస్ట్రేషన్ ల్యాండ్ అండి ఇది. అంటే దీంట్లో ఇక్కడ ఎలాంటి ఎంక్రోచ్మెంట్ ఏం లేదు, పీస్ఫుల్ గా రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని కొనుక్కున్నా. ఇది పర్మనెంట్ ఆర్డర్, ఇంజక్షన్ ఆర్డర్, ఇది స్టే ఆర్డర్. ఇది 1966 లో తీసుకున్న ఆర్డర్. ఇది లాంగ్ బ్యాక్ మా తాతయ్య 1960. జనరల్ గా స్టే తీసుకున్నప్పుడు ఒక టైం టు టైం బాండ్ లోనే ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. చేసుకున్నారా? లేదు, రిజిస్ట్రేషన్ ఉంది కదా ఆ టైంలో ఉన్నది. దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకుని యాక్టివిటీ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఓకే అన్న, ఉన్న స్టే ఉందా లేదా అని అడుగుతున్నాను. స్టే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మాకు ఎలాంటి ఇబ్బందులు అవదని తీసుకున్నది. స్టే ఉంది, ఎవ్రీథింగ్ అంటే స్టే ఉంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఎవ్రీ 10 years కి ఎవ్రీ 1 year కి స్టే తీసుకోలేం కదా. కోర్టులో అది ప్రొసీజర్ ఆర్డర్ అండి. స్టే ఒక్కసారి తీసుకున్నప్పుడు 6 months కో 1 year కో మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. అది టెంపరీ ఇంజక్షన్ అయితే మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి. పర్మనెంట్ ఆర్డర్ ఇస్ పర్మనెంట్ ఆర్డర్. పర్మనెంట్ ఇంజక్షన్ ఇచ్చారు ఇక్కడ, పర్పెచువల్ ఇంజక్షన్ ఉంది. సో దే ఆర్ నాట్ బాదరింగ్ అబౌట్ లీగల్ ఆర్డర్స్. ఎలాంటి పట్టించుకోవట్లేదు హైడ్రా కమిషనర్ గారు వచ్చారు, ఎంఆర్ఓ ఫోన్ చేశారు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసారు, ఇది కూలగొట్టమని చెప్పేస్తున్నారు. వచ్చినప్పుడు మీరు కలిసినారా? రంగనాథర్ మాకు ఎలాంటి నోటీస్ లేదు. ఆయన వచ్చిండు రంగనాథర్ సింపుల్ ఒక బస్సీలో ఒకటే ఇల్లు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇదంతా కూలగొడుతున్నారు. హైడ్రా నోటీసులు ఇవ్వదు, నేరుగా కూల్చివేస్తున్నారు ఆయన చెప్పారు. మరి ఆయన వచ్చినప్పుడు మీరు మాకు కలవలేదా? లేదు, మేము అందుబాటులో లేము. ఆయన వచ్చి వెళ్ళిపోతారు. ఆయన వచ్చి వెళ్ళిపోయిండు, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందంట. కలుస్తారా? డెఫినెట్ గా కలుస్తాం. ఈవెన్ రంగనాథన్ ప్రశ్నిస్తాం కూడా డెఫినెట్ గా. మేము డెఫినెట్ గా అంటే కోర్ట్ పేపర్స్ ఉన్నాయి, అంతకంటే ఏం చేస్తాం మేడం? ఒక పూర్ ఫ్యామిలీ, అంతకంటే ఏం చేయగలుగుతాం చెప్పండి? సో మనం ఒక్కసారి ఇగో ఈ డెమాలిష్ కి సంబంధించినటువంటి ప్రక్రియ చూడొచ్చు. ఈ బిల్డింగ్ కూల్చివేతలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఈ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఓనర్లు వచ్చి ఎట్లా కూల్చివేస్తారు అని వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. ఎట్లాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నారు. కానీ హైడ్రా పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత, అధికారుల దగ్గర నుంచి సమాచారం సేకరించిన తర్వాత, స్థానిక డిప్యూటీ కమిషనర్ కానీ టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ లేఅవుట్, దాంతోపాటు ఈ మన్నెమ్మ గల్లీ నుంచి విఎస్టీకి వెళ్ళేటువంటి రోడ్డు నిజంగా గతంలో ఉండేనా లేదా అనేటువంటి అంశాలను విచారించిన తర్వాత కూల్చివేతలు అనేది స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ ఒకవైపు జరుగుతుండగానే మరోవైపు ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్లు వచ్చి ఎట్లా కూలుస్తారు అని అడిగేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. సో వాళ్ళు మళ్ళీ రంగనాథ్ దగ్గరికి వెళ్ళి కలుస్తామని చెప్తా ఉన్నారు. మరి రంగనాథ్ దగ్గరికి వెళ్ళి కలిసే వరకు కూడా కూల్చివేతలు ఆగుతాయని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు అన్ని స్థాయిలో అన్ని యాంగిల్స్లో విచారించిన తర్వాత, స్థానిక అధికారులతో సమాచారం తీసుకున్న తర్వాత కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ చేపట్టారు అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం జేసీబీ మనం చూడొచ్చు. సో ఇంకా ఇప్పుడు ఏమన్నా ఆపేటువంటి అవకాశం ఉందా అనేది ఆ డ్రైవర్తో కూడా మనము మాట్లాడదాము. భయ్యా ये रोकते अब रोकते डेमोलिश रोकते कंटिन्यू करते अभी देखते कितना तोड़ना कितना नहीं तोड़ना मालूम नहीं सर. मेरे को मालूम नहीं सर. अब जब सर वो साहब बोलेंगे जब तोड़ेंगे. अभी शुरुआत ऊपर चालू करेंगे तोड़ना. नहीं अब कोई आके रोको बोल के बोले आपको? नहीं वो बोला साहब बोला थोड़ा रुको ऐसा बोल रहा है, ऐसा बोला. कितने बजे स्टार्ट करे काम? अभी चालू करा 9 बजे. 9 बजे चालू करे. वो साइड का डेमोलिश ऊपर गए तोड़ने के लिए कंप्रेसर लेके गए ऊपर. थोड़ा लेवर है 10-15 लेवर है तोड़ने गए ऊपर. सो ये डेमोलिश पूरा ये बिल्डिंग पूरा डेमोलिश करो बोल के आपको बोले? नहीं ये मेरे को नहीं बोला सर. भी कर बात झूठ बोलना इसका फायदा. ये मेरे को नहीं बोला. तोड़ने बोला है. ये तोड़ने बोला. ऊपर लेवर गया कंप्रेसर गया ऊपर तोड़ने. సో కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. పోలీసులకు సంబంధించినటువంటి హెల్ప్ కూడా స్థానిక సిబ్బంది హైడ్రా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇటువైపు మనం గమనిస్తే పోలీసులు, స్థానిక జనము, డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా ఇక్కడికి వచ్చి బందోబస్తు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువైపు మనము
ఇటువైపున చూస్తే పోలీసు కానిస్టేబుల్స్, దాని తర్వాత ఏఆర్ఎస్ఐలు, దాని తర్వాత ఎస్ఐలు ప్రస్తుతము బందోబస్తు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇగో వీళ్ళందరూ కూడా ఇక్కడ డ్యూటీలోకి వచ్చి ఉన్నారు. కూల్చివేతల సమయంలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, ఎవరైనా వస్తే వాళ్ళని ఆపేందుకు, సజావుగా కూల్చివేతలు చేసేందుకు హైడ్రా తన వంతు పూర్తి స్థాయిలో సిద్ధమై వచ్చింది. సో వీళ్ళు హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చినట్లున్నారు. మేబీ అక్కడ నుంచి బందోబస్తుకు సంబంధించిన ప్లాటూన్ వీడికి వచ్చి వాళ్ళ డ్యూటీస్ చేపడతా ఉన్నారు. సో ఒకవైపు డిఆర్ఎఫ్, దాంతోపాటు హైడ్రాకి సంబంధించినటువంటి సిబ్బంది, పోలీసు యంత్రాంగము, ఇతర అధికారులు అందరూ కూడా సంయుక్తంగా కోఆర్డినేట్ చేసుకుంటూ కూల్చివేతలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టారు. ఉదయం 7 గంటలకు ఈ కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ అయింది. కానీ కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇగో మనం లోపల చూడొచ్చు, బిల్డింగ్కి సంబంధించినటువంటి ఓనర్లు ఉన్నారు కదా, లేదా బిల్డింగ్కి సంబంధించిన ఎవరైతే నిర్మించి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఎట్లా మీరు కూల్చివేస్తారు, మాకు నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూలుస్తారు అనేటువంటి ప్రశ్న వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి దృశ్యాలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు వెళ్ళి వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, కానిస్టేబుల్స్ కూడా ఇప్పుడిప్పుడే లోపలికి వెళ్తా ఉన్నారు. వచ్చినటువంటి ఓనర్లతో లేదా ఎవరైతే కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియని అడ్డుకుంటున్నారో వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏమన్నా ఇప్పుడు ఆపమంటారు? ఆపాలి కదన్నా, మొత్తం ఆల్మోస్ట్ కొట్టేసిర్రు. అలా మొత్తం సామాన్లు ఉన్నాయి, నోటీస్ లేదు, ఏం లేదు. ఆ కళ్ళు కంపౌండ్ కూడా మీదేనా? ఆ కళ్ళు కంపౌండ్ మాదే. ఈ బారు మీదే? ఈ బారు మా రిలేటివ్స్ ఇది. ఇప్పుడు ఆ కళ్ళు కంపౌండ్ మొత్తం కూల్చేసారు, దానికి కూడా పర్మిషన్ తీసుకొని మీరు నిర్మించడం అంటారు, అంతేనా? అది మొత్తం లీగల్ గా 200 గదాలు జాగా, రిజిస్టర్ ల్యాండ్, అది పర్మనెంట్ స్టే ఆర్డర్ ఉంది దానికి. కింద నుంచి నాలా పోతుందంట మరి? నాలా లేదన్న, అక్కడ దిక్కు శాంక్షన్ అయితే వాళ్ళకి ఇక్కడ దిక్కు కావాలంటే వీళ్ళు కావాల్సుకొని ఇక్కడ దిక్కు తీసి వాళ్ళ మాటలు విని అంత ఉట్టిగా అయితే చూడకుండా అయితే కూల్చివేతలు చేయరు కదా. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా అన్న, డాక్యుమెంట్స్ ఇస్తా. నువ్వు రోడ్డుది డ్రైనేజ్ లైన్ నేనే ఇచ్చేస్తా, ఓపెన్ గా ఇచ్చేస్తా. నేను దన్నా పొద్దున వచ్చి దనాదాన్ని కొట్టేసేస్తా. ఏందన్నా, ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, చూడరు, ఏమైనా అయితే పరిస్థితి. ఇప్పుడు మీకు టైం ఇచ్చినట్టున్నారు కదా, 24 గంటలు టైం ఇచ్చినట్టున్నారు కదా, వాళ్ళకి సామాన్ మొత్తం తీసుకోమని. మాకేం చెప్పలేదన్న. నిన్న వచ్చిండు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, ముగ్గు వచ్చి 48 hours టైం ఇస్తా అన్నాడు. ఏమీ ఇవ్వలేదు. పొద్దున వచ్చిండు, స్టార్ట్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చారా? మేము లేచే వరకు మొత్తం అంతా డిస్మెంటల్. ఏం చేస్తారని ఇప్పుడు హైడ్రా అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది ఖచ్చితంగా. మేము కబ్జాలో కూర్చుంటే మమ్మల్ని అనాలి సార్, పేపర్స్ లేకుండా. మా దగ్గర పేపర్స్ లేకుండా మేము కబ్జాలో కూర్చొని ఉంటే మీరు టోటల్ గా డిస్మెంటల్ చేయాలా. ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారన్నా? ఎప్పుడు వేసారు మొత్తం? మా తాతల కాలం సార్. అందాజా ఎన్ని 25-30 సంవత్సరాలు ఉండొచ్చా? లేదు 1960. మేము మేము మున్సిపాలిటీలతో రోడ్ ఉందంటే మున్సిపాలిటీలతో కొట్లాడి కోట్ల మేము కేసు గెలిచింది కూడా ఉంది మా దగ్గర కాపీ ఇప్పటికి. అది కూడా పట్టించుకుంటలేరు. మా డాక్యుమెంట్స్ అన్ని నిన్న తీసుకుపోయి సర్వే చేస్తా అన్నారు. సర్వే చేస్తా అని చెప్పి అది కూడా పక్కన పెట్టేసారు. తప్పు కదండి ఇది. మొత్తం ఈ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతా ఉన్నటువంటి పరిస్థితి మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తా ఉన్నాము. జిహెచ్ఎంసీతో పాటు లోకల్ పోలీసులతో దాంతోపాటు ఇక్కడ బిల్డింగ్ కంటిన్యూ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం క్లియర్ గా గమనించవచ్చు. ఈ కూల్చివేతల రంగనాన్ని కలిసి దాని తర్వాత మనం క్లియర్ గా గమనించవచ్చు. ఈ కూల్చివేతల రంగనాన్ని కలిసి దాని తర్వాత మీ ఇతర వివరాలు సేకరించే వరకు అయితే కూల్చివేతలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. రంగనాథ్ ఆపేమన్న వరకు మాత్రం కూల్చివేతలు మాత్రం ఆగవు అనేది స్పష్టంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే తెలుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మనమ్మ గల్లీ టు విఎస్టీ రోడ్డు లేదా రామ్నగర్ రోడ్డులో జరుగుతున్నటువంటి కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ పైన చాలా సీరియస్ గా హైడ్రా ముందుకు వెళ్తుంది. కూల్చివేతలు అనేది ఆపే ప్రసక్తి లేదు అనేది వాళ్ళు నేరుగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి దృశ్యాలు చూస్తా ఉన్నాం. పోలీసులు మరోవైపు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పంపించేస్తా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేస్తా ఉన్నారు. సో కూల్చివేతలు అయితే సజావుగా వాటి పని అవి చేస్తూ ఉన్నాయి. మొదటగా పైన సిబ్బందితో పాటు ఇతర వాళ్ళు మనం హోల్స్ కూడా చూడొచ్చు. ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా ఆ హోల్స్, దాని తర్వాత కూల్చివేతలు పైన ఒకవైపు వాళ్ళంతలో వాళ్ళు వాళ్ళ పనులు చేస్తుండగానే కింద జేసీబీలతో కూల్చివేతలకు సంబంధించి అంటే 2 సైమల్టేనియస్గా పైనుంచి
ఆ ఫ్లోర్ని డెమాలిష్ చేయడము, కింది నుంచి పిల్లర్లని వాల్స్ని డెమాలిష్ చేయడం, సైమల్టేనియస్గా హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ అయితే చేపట్టింది. కూల్చివేతలు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. ఇక హైడ్రా కమిషనర్ రంగనాథ్ని వీళ్ళందరూ కలుస్తామని చెప్తా ఉన్నారు. కలిసే వరకు మరి ఈ కూల్చివేతలు ఆగుతాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం పోలీసుల బందోబస్తు మధ్య డిఆర్ఎఫ్ సిబ్బంది సహకారము, అంటే వాళ్ళ సిబ్బందిని డిప్లాయ్ చేసి కూల్చివేతలకు సంబంధించిన ప్రక్రియ అయితే అధికారులు చేపట్టారు. మనెమ్మ గలీకి సంబంధించిన ఎంకరేజ్మెంట్ నాలా మీద రోడ్డుని బ్లాక్ చేసి ఏవైతే ఇల్లు నిర్మించారో వాటిని అయితే హైడ్రా కూల్చివేస్తున్నామని చెప్తా ఉంది. సో ఇది ప్రస్తుతం మనెమ్మ గలీ దగ్గర హైడ్రా చేపడుతున్నటువంటి కూల్చివేతలు, ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి.